ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు సాధ్యం కాదని తెలిపింది కేంద్రం. జీఎస్టీ కౌన్సిల్ విధుల్లో కేంద్రం జోక్యం చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయని చెప్పింది. పన్ను రేట్లను మార్చాలని కోర్టులు ఆదేశించలేవని తెలిపింది కేంద్రం. మరోవైపు ఎయిర్ పొల్యూషన్ ను తీవ్రమైన సమస్యగా గుర్తించాలంది సుప్రీంకోర్టు. 10 రోజుల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. హెల్త్ మినిస్ట్రీ నిర్వచనం ప్రకారం ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరాలుగా పరిగణించలేమని చెప్పింది. ఈ మేరకు కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. వస్తువుల వర్గీకరణ, జీఎస్టీ రేట్ల స్థిరీకరణ అనేది కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలతో కూడిన కౌన్సిల్ నిర్ణయిస్తుందని కోర్టుకు తెలిపారు. ఎయిర్ ప్యూరిఫైయర్ల ట్యాక్స్ లో మార్పులు చేయాలంటే జీఎస్టీ కౌన్సిల్లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఏఎస్జీ ఎన్ వెంకట్రామన్. ఇలాంటి డిమాండ్లను ఆమోదిస్తే అనేక రంగాల్లోనూ రిపీట్ అయ్యే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. అలాగే పన్ను రేట్లను మార్చాలని జీఎస్టీ కౌన్సిల్ ను కోర్టులు ఆదేశించలేవన్నారు ఏఎస్జీ వెంకట్రామన్. తాము పన్ను తొలగించాలని కోరడం లేదన్నారు పిటిషనర్ తరపు లాయర్. ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం సరైన వర్గీకరణ చేయాలని కోరుతున్నట్లు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం వాటిని అధిక పన్ను స్లాబ్ లో తప్పుగా చేర్చారని వివరించారు. ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరాలుగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు పిటిషనర్ తరపు లాయర్. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎయిర్ పొల్యూషన్ తీవ్రమైన ప్రజారోగ్య సమస్యని చెప్పింది. ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ను 10,000 నుంచి 15,000 రూపాయలతో కొనడం పేద కుటుంబాలకు సులభం కాదన్నారు. కాలుష్యం ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం గుర్తించాలని తెలిపింది కోర్టు. 10 రోజుల్లోగా వివరణాత్మక ప్రతిస్పందన దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను జనవరి 9న చేపట్టనున్నట్లు తెలిపింది సుప్రీంకోర్టు.